హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి ఇలా సపోటా పళ్ళు అయితే తెస్తూ ఉంటాం కదండి. ఇవి ఒక్కొక్కసారి సరిగ్గా పండు అయి ఉండవు. కొన్ని పండుతాయి, కొన్ని అలాగే ఉండిపోతాయండి. ఎన్ని రోజులు పెట్టినా అస్సలు పండవవు. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి, చాలా బాగా అయితే పండవుతాయి. నేను ఇక్కడ పండైనవన్నీ కవర్లోనే పెట్టేస్తున్నాను. పండు కానివి ఇలా తీసేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలాంటిది ఏదైనా ఒకటి బాక్స్ అయితే తీసేసుకోండి. మీ ఇంట్లో ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకొని అందులోకి ఈ సపోటా పళ్ళు మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. మాగనివి మొత్తం ఇలా నేను పెట్టేసుకుంటున్నానండి. ఇలా నీట్గా పెట్టేసి తర్వాత ఇందులోకి ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలు రాసుకునే పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా కవర్ చేసేయండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా నీట్గా కవర్ చేసేసి మూత పెట్టేసి ఒక రోజు 2 రోజులు బయట పెట్టేసామనుకోండి, చక్కగా మాగిపోతాయండి. మనకి ఎప్పుడు కావాలప్పుడు తీసి తినేయచ్చు. ఒక్కొక్కసారి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, ఎన్ని రోజులు పెట్టినా మాగవు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తొందరగా పండవుతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి, ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. మనం ఆనియన్ ఎప్పుడు యూజ్ చేసినా శుభ్రంగా వాష్ చేసి యూజ్ చేయాలి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఈ సీజన్లో మనము మామిడి పళ్ళు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా. చూడండి, ఇవి కొన్ని పండినాయి, కొన్ని అయితే ఇలా పచ్చిగానే ఉన్నాయి. వీటిల్ని మనము తినడానికి అంత టేస్టీగా అయితే ఉండవండి ఇవి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, పండినవి పక్కన పెట్టేద్దాము. తర్వాత ఈ పండనివి ఒక న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని నీట్గా న్యూస్ పేపర్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి టైట్గా చుట్టేసేయాలండి, గాలి పోకుండా నీట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి మనము ముందుగా ఇప్పుడు మామిడి పళ్ళు తెచ్చిన కవర్ ఉంది కదండి, ఆ కవర్లోనే ఇలా చుట్టినవి పెట్టేస్తామండి. చూడండి, నేను ఇక్కడ కవర్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసి మనము ముడి వేసేసేయాలి. ముడి వేసేసి మనము ఒక రోజు బయట పెట్టేసామనుకోండి, అవి బాగా చక్కగా పండైపోతాయండి. మనము చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే తినకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా అయితే పండైపోతాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండి, పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదైతే చేతులకంతా జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసాను. తర్వాత ఏదైనా లిక్విడ్ అండి, విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్కి యూజ్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి, మనం మజ్జిగ చిలుకుతాం కదా, అలా ఇలా చిలికేసేయాలి. ఒక 2-3 సార్లు, ఒక 5-6 సార్లు బాగా ఇలా అన్నామనుకోండి, ఆ జిడ్డు ఉప్పు కారం మొత్తం నీట్గా వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి. చూడండి, ఇలా అనేసి చూడండి, ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ చెల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది, మనం కష్టపడే పని లేకుండా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను. చూడండి, మనకు వెల్లుల్లి వలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ గోర్లు లేవనుకోండి, మనకి వలవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని వాటర్లోకి వేసేయండి. వంట చేసే ముందు ఇలా వేసేసుకొని కనుక మనం ఒలుచుకున్నాం అనుకోండి, ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేయచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి ఒలిచేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే ఒలిచేయచ్చు. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేయాలి అన్నప్పుడు ఇలా ఒలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. వీటిని తేమ లేకుండా తుడిచేసుకుని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు. ఇలా వాటర్లో వేసి ఒలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వంట చేసే ముందు ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, అన్ని వెల్లుల్లి అయినా కూడా మనం ఈజీగా ఒలిచేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఒక గిన్నె తీసేసుకున్నానండి నేను ఇక్కడ. అందులోకి ఒక 3/4 గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి చూడండి, కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా
అల్లము, తర్వాత తులసాకులండి, ఒక 4-5 తులసాకులు. ఇవి వేసేసి బాగా చక్కగా మరిగించేసేయాలి. ఇది దేనికంటే చూడండి, కొంతమంది అయితే పదే పదే సిక్ అవుతూ ఉంటారు. మాకు ఎప్పుడు చూసినా మాకు దగ్గు, జలుబు, ఫీవరు అని అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. ఇలా చేసి ఒక నెల రోజులు తాగి చూడండి, ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుందండి. అప్పుడు పదే పదే సిక్ అవ్వకుండా ఉంటారు. ఇలా బాగా మరిగించేసేయాలి. అందులో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా కాస్త మరిగించేసేయాలండి. ఇలా మరిగించేసి మనము వడగట్టేసుకొని తాగేయడమే. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి, చాలా ఇవ్వద్దండి. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది చిన్నపిల్లలకు కూడాను. పదే పదే మాకు పిల్లలు సిక్ అవుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇవి ఒక్కొక్కసారి మర్రలు అనేవి లూజ్ అయిపోయి ఉంటాయి. ఇలా లూజ్ అయిపోయినప్పుడు ఇవి ఎక్కడన్నా పడిపోతాయేమో అనే టెన్షన్ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ మర్రని తీసేసుకొని కొద్దిగా కాటన్ తీసేసుకోండి. కాటన్ తీసేసుకొని చూడండి, దీనికి ఇలా పెట్టేసేయాలి. వెనక భాగాన్ని ఇలా తిప్పామంటే చాలండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అందులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కనుక మనం పెట్టుకున్నామంటే లూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకున్నాము అంటే మనము ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మనము ఇలాంటి పట్టు శారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వెనక భాగాన ఇలా మనకు శారీ పెట్టికోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి బాగోదు. అలా కనిపించకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. ఇంట్లో డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలా వెనక భాగాన ఇలా మెత్తించేసేయాలి. శారీ పెట్టికోట్కి ఇలా అదికించేసి మనము శారీని కొద్దిగా ఇలా కిందకి వచ్చేలా, మనకి పెట్టికోట్ కంటే శారీ కొద్దిగా కింద భాగాన ఉండాలి. అలా మనం ఇలా అదికించేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కనుక అదికించుకున్నట్లయితే శారీ పెట్టికోట్ అనేది కనిపించకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికి కూడా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ పెట్టికోట్కి ఎప్పుడైనా నాడాలు ఊడిపోయినప్పుడు ఎక్కించుకుంటూ ఉంటాం కదా, ఇలా సేఫ్టీ పిన్తో వేసుకుంటూ ఉంటాము. అప్పుడు తొందరగా అవ్వదండి పని అనేది. మనకి తొందరగా అయిపోవాలి అంటే ఇలా ఒక పెన్ తీసేసుకోండి. పెన్కి ఇలా ఈ నాడాన్ని గుచ్చేసి క్యాప్ వేసేయాలి. ఇలా వేసేసి మనము ఇలా నాడాన్ని కనుక ఎక్కించుకున్నట్లయితే ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి, తొందరగా పని అయిపోతుంది. ఎప్పుడైనా అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము సేఫ్టీ పిన్తో కాకుండా ఇలా పెన్తో కనుక వేసుకున్నట్లయితే తొందరగా అంటే తొందరగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత తొందరగా నేను ఎక్కించేసాను నాడాని. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను, తర్వాత కొద్దిగా న్యూస్ పేపర్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి వంట సోడా వేస్తున్నాను. చూడండి వంట సోడా వేయగానే ఎలా పొంగుతుందో. ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఈ పేపర్ మునిగేంత దాకా ఇలా వాటర్ వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసేయాలి. మనము నైట్లో పెట్టేసి పొద్దున్నే లేసి తీసేస్తే సరిపోతుందండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో. ట్రై చేసి చూడండి. స్టిప్పు, మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇది నిండుగా ఉన్నప్పుడైతే వాడడానికి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది. పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకి ఇలా అనేయాలి. ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి, నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా. ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము, అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను.
ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. మనం పల్లీలు వేయించుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి. అలాగే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. మనము ఒక్కొక్కసారి మర్చిపోయినా కూడా తొందరగా మాడిపోతూ ఉంటాయి కదా, అలా మాడిపోకుండా చూడండి చాలా చక్కగా వేగుతాయి. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కొద్దిగా ఫ్రై చేసినప్పుడు పర్లేదండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఇలా కనుక మీరు చేసినారంటే లోపల వరకు చాలా చక్కగా వేగుతాయండి. పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్, పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో జిగురుగా ఉంటుంది కదా, ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి. పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా. ఇందులో డస్ట్ కానీ అలాగే జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి. నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, ఒక పాలిథీన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. మనం వాడనివి కూడా ఇలా పక్కన పెట్టేసి ఉంటాము. ఇవి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 గాజులు తీసుకున్నాను. తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను. కొంచెం మందంగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి. వీటిని ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 2 గాజులకి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి థ్రెడ్. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక గాజుకు కూడా ముడి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక గాజుకు కూడా ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా సెట్ చేసుకున్నామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా, అది కొంచెం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత బట్టలకు వేసే క్లిప్పులు ఉంటాయి కదా, దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఇది దేనికంటే చూడండి చూపిస్తాను. మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా, దానికి దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఈ గమ్ తీసేసేసి ఇలా అతికించేసుకోవాలి. పేపర్ తీసేసి ఇలా అతికించేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గాజులతో, దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి. దీనికి మనం కర్చీఫ్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న దుప్పటాలు ఉంటాయి కదా, రకరకాల దుప్పటాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి దుప్పటాలు అనేవి అసలు దొరకవు, మ్యాచింగ్ దుప్పటాలు. అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని ఇందులో దుప్పటాస్ మొత్తం మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి దుప్పటాలు అనేవి. అలాగే కర్చీఫ్స్ కూడా మనం పిల్లలకి హ్యాండ్ కీస్ పెడుతూ ఉంటాం కదా, అలాంటివి కూడా తొందరగా దొరకవు. వాటిని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అన్ని దుప్పటాలు మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను. మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉన్నా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. చూడండి ఎలా పొంగుతుందో.
కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, తీసుకొని ముంచేసుకుంటున్నాను. ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి. దీన్నైతే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండి, మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా, ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది, అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది. మంచిగా మెరుస్తూ ఉంటుందండి వుడ్ అనేది. ట్రై చేసి చూడండి. వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే వుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వెనిగర్ వంట సోడాతో క్లీన్ చేసి చూడండి ఎంత మెరుస్తూ ఉందో. మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది వుడ్కి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో కూడా ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి. ఇవి పాతవయ్యి ఇలా సాగిపోయి ఉంటాయి కదా, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర మట్టి గాజులు ఉంటాయి కదా, రకరకాల మట్టి గాజులు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. అవి అన్నీ మిక్స్ అయిపోయాయి అంటే మనకు దొరకవు. అలాంటప్పుడు చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక పాత రబ్బర్ బ్యాండ్ తీసేసి ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి చూడండి, ఇలా ఒక సేఫ్టీ పిన్ కనుక వేసేసాము అంటే అన్నీ కూడా మనకు ఒకే చోటు దొరుకుతాయి. మనం ఎప్పుడైనా తొందరగా ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనము ఒకే చోటు ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. మనకి ఎన్ని ఒకే కలర్ ఉన్నా కూడా గాజులు ఇలా వేసి పెట్టేసామంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసేసుకోవచ్చు. ఇలా వేసేసాక ఇలా ఏదైనా ఒక బాక్స్లో ఇలా జోడించేసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. రబ్బర్ బ్యాండ్స్ మనము ఎలాగూ పడేస్తాం కాబట్టి వేస్ట్ అనేసి, అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు తొందరగా దొరుకుతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి కొద్దిగా అలోవెరా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇంత అయితే సరిపోతుంది, ఇంత కూడా అవసరం లేదండి. ఇలా చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ సైడ్స్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఏ ముళ్ళులాగా ఉంటుంది కదా, దీన్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పై వైపు కూడా ఇలా పొట్టు తీసేసేయండి. ఇలా తొక్క తీసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇంట్లో ఇలాంటి జాలి గరిటెలు ఉంటాయి కదండి, అందులోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసి దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కాస్త వేడి చేసుకోవాలండి. ఎంత వేడి చేయాలంటే మనము ఈ వేడిని తాకితే తట్టుకోగలగాలండి, అంత వేడి అయితే సరిపోతుంది. ఇలా కాస్త ఇలా వేడి చేసేయాలి. చూడండి, నేను ఇక్కడ వేడి చేసేస్తున్నాను. ఇలా బాగా వేడయ్యాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకుందామని. తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేయండి. ఇలా పసుపు వేసేసి ఇది దేనికంటే కొంతమందికి శకగడ్డలోనే అవుతూ ఉంటాయి కదండి, చంకల కింద అలా కొంతమందికి అయితే చెగ్గడ్డలు అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మోకాళ్ళు వాపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి, తొందరగా అయితే తగ్గిపోతాయండి. మోకాళ్ళు వాపులు కానీ చెగ్గడ్డలు కానీ చాలా తొందరగా అయితే తగ్గిపోతాయి. ఆ నొప్పికి తట్టుకోలేకపోతూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.